దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో మరలా తిరిగి మనం ఇలా కలుసుకొని ప్రభుని ఆరాధించడానికి ఈ మనోహరమైన దినాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. రండి, కూడికిన మనము ప్రారంభం చేసుకుని ప్రార్థన చేసి కూడికిన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి ఘనమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. సంఘముగా కూడుకొని మేము ఆరాధించడానికి అవకాశం లేకపోయినప్పటికీ ప్రతి విశ్వాసి యొక్క గృహం ఒక ప్రార్థన మందిరముగా మార్చబడి నైనా ఈ మనోహరమైన దినమున నీ సన్నిధిలో కుటుంబముగా కూర్చొని ఆరాధించుకునే ధన్యతని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి కుటుంబంలో కూర్చున్నటువంటి ప్రతి విశ్వాసి బిడ్డలందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించి, నేను ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ కోడికను ఈ యొక్క సమయాన్ని దీవెనకరంగా మార్చమని యేసు నామములో స్తుతించి వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పాటల పుస్తకం నుంచి 206వ పాట అందరూ తీసుకోండి, కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసుని కొరకైల జీవించెదా, భాసురముగనే నన్ను దినము. యేసుని కొరకై ఇలా జీవించెదా, భాసురముగనే నన్ను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే నన్ను దినము. నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బాగుయోమి నుండి, నాశనకరమగు గుంటలు నుండి మోసకరం బాగుయోమి నుండి. ఆశ చేనిలపై కేర్పెను నన్ను, పిశాచి పదంబున తొలగింపన్. యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే అనుదినము. పలు విధముల పాపంబును చేసితి, వలదని త్రోసితి వాక్యమును. పలు విధముల పాపంబును చేసితి, వలదని త్రోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలచిను, సిలువలు నన్నాకర్షించిన్. యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే అనుదినము. అలయక సులయక సాగిపోదును, వెలయగ నా ప్రభు మార్గమునన్. అలయక సులయక సాగిపోదును, వెలయగ నా ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరి గిరిలో, విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద, భాసురముగనే అనుదినము. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పించెను తన ప్రాణము నాకై, రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావ జీవము రక్షకుడే
యేసుని సేవింప యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే అనుదినము ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో ప్రభునందానందింతును నిరతము ప్రార్థన విజ్ఞాపనములతో విభుడే తీర్చును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభున్ యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే అనుదినము దోషములన్నీ బాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగనే అనుదినము. హల్లెలూయా. మరొక పాట పాడదాం. పాట నంబరు 27 అందరూ తీసుకోండి. 27వ పాట. పాపమంత పోయిను రోగమంత తొలగిను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో పాపమంత పోయిను రోగమంత తొలగిను యేసుని రక్తములో క్రీస్తునందు జీవితం కృప ద్వారా రక్షణ పరిశుద్ధ ఆత్మలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయం నేనే ఆత్మలోన దేవుడు గుర్తించి నన్ను అద్భుతమే ఆమేన్ కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో శక్తినిచ్చే యేసు జీవమిచ్చే యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటిదము శక్తినిచ్చే యేసు జీవమిచ్చే యేసు జయంపై జయమిచ్చును ఏకముగా కూడి హోసన్నా పాడి ఊరంతా చాటిదము కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో ఆనందమానందమే నా యేసుని సముఖములో ఆనందమానందమే నా యేసుని సన్నిధిలో
కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్భాటమే నా యేసుని సన్నిధిలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, కొద్ది నిమిషాలు మరి వాక్య ధ్యానము చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అందరం కూడా మీ బైబిల్స్ తీసుకోండి. మనలను ప్రేమించిన దేవుడు తన కృప మహదైశ్వర్యంలో మనలను జ్ఞాపకం చేసుకొని మనకిచ్చినటువంటి అమూల్యమైన రక్షణను బట్టి నిజంగా దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైనాం. కొద్ది నిమిషాలు మరి వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. చూద్దాం. అందరూ కూడా మీ బైబిల్స్ తెరవండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 22-23 వచనాలు. యోబు గ్రంథం 37వ అధ్యాయము 22 ఆఖర్ లైన్ 23వ వచనం. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. మరొకసారి చదువుతున్నాను. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనా సహాయంతో ముందుకు కొనసాగడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప కోసం వేడుకుందాం. హల్లెలూయా. తండ్రి, స్తోత్రాలు, వందనాలనైనా ప్రేమించి మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించినటువంటి మరొక పరిశుద్ధ దినాన్ని బట్టి ఎంతైనా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయోగ్యులము, అపనమ్మకస్తులము, ఎన్నిక లేని వారమునైనా ఆయనను మీ మహాకనికరం మేడల చూపి మా జీవాన్ని పొడిగించారు నాయనా. తండ్రి, మీకు ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవాలయంలో చేరి మహోన్నతుడైన మిమ్మను ఆరాధించలేని స్థితిలో ఉన్నప్పటికీ ఈ రీతిగా నైనా ఆన్లైన్లో మిమ్మను మహిమపరచడానికి మెరిచినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలను యేసయ్యా. పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచే ధన్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. తిరిగి నైనా మీరేమై ఉన్నారో, మా జీవితాల్లో ఏమి చేశారో వీటన్నిటిని మేము తలపోసుకుంటూ నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తండ్రి దయతో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యాన్ని మీ చేతులకు ఎత్తిపడుతున్నాం నాయనా. కనికరించండి యేసయ్యా. మా కొరకు మీరు విరిచి వడ్డించండి తండ్రి. శ్రేష్టమైన రీతిలో మిమ్మను మీ హృదయాన్ని రంజింప చేయగలిగే రీతిలో మీ నామాన్ని ఘనపరచులాగున ప్రియ తండ్రి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. సమయాన్ని ఆశీర్వదించండి, మహిమ పొందమని వింటున్న ప్రతి బిడ్డ కూడా గ్రహింపు కలిగి అవగాహనతో ప్రభువా మీ నామాన్ని మహిమపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులరా, అందరూ బాగున్నారు కదా? దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి నిజంగా దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితంలో దేవుని కోసం మనం జీవించటం అనేటువంటిది చాలా ప్రశస్తమైనది. దేవుని కోసం సమయాన్ని కేటాయించడం, దేవునితో సహవాసం చేయడం, దేవునిని మహిమపరచడం నిజంగా అది ఎంతైనా ప్రశస్తమైనది, ధన్యకరమైనది. ఆ యొక్క అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నిజంగా మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. చదువుబడిన ఈ వాక్యం ద్వారా కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని ఘనపరుస్తూ
ఆయనను ఆరాధించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయలాగున మనం ముందుకు కొనసాగుదాం. చూడండి, యోబు గ్రంథం 37వ అధ్యాయము 23వ వచనం, 22వ ఆఖరి లైన్ కూడా మనం చూస్తున్నాం. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, ఆయన మనకు అగోచరుడు. దేవుడు భీకరమైన మహిమను ధరించుకొని ఉన్నాడు. దేవునికి ఉండవలసినటువంటి అతి శ్రేష్టమైన లక్షణాలు మనం ప్రతిసారి ధ్యానం చేస్తాం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు అంటే సర్వశక్తుడగు దేవుడు. దేవుడు అనే పదానికి లేక దేవుడు అనే వానికి తప్పకుండా అన్నిటి మీద అధికారం ఉండాలి. దేవుని మనం సరైన రీతిలో ఆయనను గ్రహింపుతో ఆయనను ఆరాధించాలి. చూడండి, మన దేవుడు ఎలాంటివాడు అంటే సర్వశక్తుడు. సర్వశక్తుడు ఆయన గురించి ఇంకా కొన్ని చోట్ల మనం చూస్తాం. సర్వాంతర్యామి అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు. సర్వశక్తుడు, సమస్తము మీద అధికారము కలిగినవాడు, సర్వజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అంత గొప్ప జ్ఞానవంతుడు దేవదేవుడు. అంతేకాదు సర్వోన్నతుడైన, సర్వము పైగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే ఇంత గొప్పగా అన్నిటి మీద అద్భుతమైన వానిగా ఉన్న మహాఘనత వహించిన మహనీయుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి గొప్ప దేవుణ్ణి ఆరాధించే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ప్రియులరా, దేవుని యొక్క గొప్ప గుణలక్షణాలు, ఆయన సుగుణాల సంపన్నత మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మహిమపరచాలి. ఆయన అగోచరుడు. ఆయన అగోచరుడు అనగా ఆయన మన దృష్టికి కనబడడు, ఆత్మరూపి. ఆయన ఎలాంటివాడు అంటే భీకరమైన మహిమను ధరించుకున్నాడట. భీకరమైన మహిమ అంటే మనుషులు చూడలేనటువంటి, ఒకవేళ చూస్తే బ్రతకలేరు, అలాంటి భీకరమైన భయంకరమైనటువంటి గొప్ప వెలుగు ఆయన ధరించుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఈ దినాల్లో రకరకాల పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఆలోచించాలి, ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము అనేటువంటిది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. చాలా క్లియర్గా ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు అర్థమవుతుంది. వినండి, ఆలోచించుము. దేవుడు బలవంతుడు గాని ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచన శక్తి బహుబలమైనది. ఆలోచించుము. దేవుడు బలవంతుడు, దేవుడు సర్వశక్తుడు. ఆయన ఎవరిని తిరస్కారం చేయడు. ఆయన వివేచన శక్తి, ఆయన యొక్క తెలివి బహుబలమైందట. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యం మన యొక్క ఈ వాక్యాల్లో మనం చూస్తాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 23వ వచనంలో చూస్తాం. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? ఈ అధ్యాయంలో ఇంకా ఈ ప్రక్కలు కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క ఘనతను మనం చూస్తాం అక్కడంతా కూడా. ఆలోచించుము. దేవుడు శక్తివంతుడై ఘనత వహించినవాడు. మన మొదటి టాపిక్ సర్వశక్తుడు. ఆయన ఘనత వహించినవాడు. ఆయనను పోలిన వారు ఎవ్వరు కూడా లేరండి.
ఇంకా క్రింద 26వ వచనం, యోబు గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనంలో చూస్తాం. ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు. దేవుని గురించిన ఆలోచన, దేవుని గురించిన అవగాహన, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటివాడు అనేది మనకు చక్కగా అర్థమైతే సరైన ఆరాధన మనం చేయగలుగుతాం. ఆయన మహోన్నతుడు, ఆయనను మనము ఎరుగం, మనం ఎవరు చూడలేం. ప్రియులరా, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిదే. ఆయన ఆది అంతము లేనివాడు, ఆది ఆద్యంత రహితుడు, యుగ యుగాలు జీవించువాడు, సర్వయుగములలో సజీవుడైన ఎంత గొప్ప దేవుడండి. 6 నెలలకు ఒక దేవుడు, కొద్ది రోజులకు ఒక దేవుడు, ఇలా మనం చూస్తుంటాం కదా. కానీ నీవు నేను ఆరాధిస్తుంది ఎవరినో తెలుసా? సృష్టి ఆరంభం కాక మునుపే ఉన్నవానిని మనం ఆరాధిస్తున్నాం. సృష్టి అంతమైన తర్వాత కూడా ఉండేవానిని మనం ఆరాధిస్తున్నాం. సర్వశక్తుణ్ణి ఆరాధిస్తున్నాం, సర్వాంతర్యామిని ఆరాధిస్తున్నాం, సర్వజ్ఞానిని ఆరాధిస్తున్నాం, సర్వోన్నతుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవాది దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఇంకా యోబు గ్రంథం 37వ అధ్యాయము 14, 15, 16, 17, 18 వచనాల వరకు మనం చూసినట్లయితే ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం. యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి దేవుని అద్భుత క్రియలను ఆలోచింపుము. దేవుడు తన మేఘపు మెరుపు ప్రకాశింపవలనని ఎట్లు తీర్మానం చేయునో నీకు తెలియనా? మేఘములను తేలచేయుటయు పరిపూర్ణ జ్ఞానము గలవాని మహాకార్యములను నీకు తెలియనా? క్రిందంతా కూడా ఇలాగా దేవుని యొక్క గొప్పతనం, పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపచేసినట్లు మనం ఏమైనా వ్యాపింపచేయగలుగుతామా? ప్రియులరా, పరిపూర్ణ జ్ఞానము కలవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కార్యములు మహాకార్యములు, మనకు అర్థము కానటువంటి కార్యాలు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనం నుంచి ఆఖరి వరకు చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులారా, శూన్య మండలము పైన ఉత్తర దిక్కుగా ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరచెను, శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను. మేఘములు చినిగిపోకుండా మేఘములలో నీళ్లను బంధించాడట. దేవుని యొక్క పరిపూర్ణ జ్ఞానం, అనంత జ్ఞానం, ఆయన ఎంత గొప్పవాడో ఇవన్నీ వీటిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా రాయబడింది, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే కదా. ఆయనను గూర్చి మనం వింటున్నది ఏమిటి అంటే మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. ఆయన కార్యాలు, ఆయన యొక్క ఉన్నతమైన పరిస్థితులు అన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. అంటే అసలు ఇంక ఎన్నున్నాయో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత అద్భుతమైన వాడో ఎవ్వరం ఊహించలేమండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అందుకే యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, భాగ్యవంతులు. ప్రియులరా, యిర్మీయా గ్రంథం ఇప్పుడు మనం చూసిన ఈ లక్షణాలన్నిటిని బట్టి
ప్రభుని మనం ఆరాధించాలి, ఘనపరచాలి, కొనియాడాలి, ఆయన నామమును హెచ్చించాలి, ఆయనకు ప్రభావమును ఆరోపించాలి. ఇది ఆయన మన నుండి కోరుతున్నది, ఆయనకు ఇష్టమైనది, మనము ఇవ్వగలిగేటువంటిది. అందరము గ్రహించాలి, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆరాధించాలని. ఆరాధన దేవుని అవసరత. అందరము హృదయపూర్వకంగా ఈ అద్భుతమైన సుగుణాల సంపన్నతనంతటిని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మహాఘనతను అన్నిటినీ మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఒక్కొక్కటిగా ఆయనతోనే ముచ్చటిస్తూ మనం ఆయనను ఆరాధించాలి. రెండవదిగా, ఆయన మనకు ఏమి చేశాడు, ఇప్పటివరకు ఆయన ఏమై ఉన్నాడు అనేది చూసాం. ఏమి చేశాడు అనే దాన్ని బట్టి మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మహిమపరుద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి. అందరూ తీసుకున్నారు కదా? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 11వ వచనం మధ్యలో ఉంటుంది. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి. మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క మరొక గుణలక్షణం, ఆయన మంచివాడు, ఇంకా నిరంతరము కృప చూపేవాడు. దేవునికి స్తోత్రం. కొంతకాలం ప్రేమించి కొంతకాలం విడిచిపెట్టేవాడు కాదు. దుష్టత్వంలో ఉన్నప్పుడు శిక్షిస్తూ, మంచిగా ఉన్నప్పుడు ప్రేమించేవాడు కాదు. ప్రియులరా, దేవుడు అనే ఆ ప్రత్యేకమైన వారికి ఉండవలసిన ప్రశస్తమైన లక్షణాలు మనం బాగా గుర్తించాలి. ఆయన కృప నిత్యము ఉంటుందట. నిత్యము కృప చూపేవాడు. ఆయన మంచి దేవుడు, ఆయన చాలిన దేవుడు. హల్లెలూయా. ప్రియులరా, అందుకే సైన్యములకు అధిపతిగా యెహోవాను స్తుతించుడి. దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట చూడండి. ఎందుకు ఆయనను స్తుతించాలి? ఎందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఏమిటి ఆయన కృప, ఆయన మంచితనం ఏంటి అనేటువంటి మనం చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అందరూ మీ బైబిల్స్ తీసుకోండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం. నా ప్రియ సహోదరులరా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? వింటున్నారు కదూ? నా ప్రియ సహోదరులరా, ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు, ఈ లోక విషయంలో బానిసలైన వారు, ఈ లోక విషయంలో పాపాత్ములైన వారు, శాపములో మునిగిపోయిన వారు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వారు, ఈ లోక విషయంలో పాపపు దారిద్ర్యతలో కొట్టుమిట్టాడుతున్న మనలను తన కృప చేత, తన మంచితనము చేత భాగ్యవంతులుగా చేయాలని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. భాగ్యవంతులుగాను తన రాజ్యమునకు వారసులుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. దేవుని మంచితనం. ఎందుకు మనం ఆయనను స్తుతించాలి అంటే, ఇది ఆయన యొక్క సుగుణాల సంపన్నత, ఇది ఆయన యొక్క ఉన్నతమైన గుణలక్షణం. దేవునికి మహిమ కలుగును గాక. దరిద్రులైన వారిని, శాపగ్రస్తులైన వారిని ఎవరు ప్రేమిస్తారండి? ఎవరి దగ్గరకు తీసుకుంటారు? ఎవరికి అవసరం ఉంటుంది అలాంటి వారితో? ఎవరికి అవసరం ఉండదు. కానీ దేవాది దేవునికి అట్టివారే కావాలి, వారే అవసరం ఆయనకు. దేవునికి మహిమ కలుగును గాక.
ఆయన ఎంత మంచివాడు అంటే, ఆయన ఎంత కృపగలవాడు అంటే మనం ఈ వాక్యంలో చక్కగా అర్థం చేసుకోవచ్చు. పాపపు దారిద్ర్యంలో ఉన్నప్పుడు మన దారిద్ర్యం నుండి మనల్ని విడిపించాలని, మన శాపం నుంచి మనల్ని విడిపించాలని, నిత్య నరకాగ్నికి మనము వెళ్ళవలసి ఉంటుండగా దాని నుంచి మనకు రక్షణ ఇవ్వాలని మన ప్రాణమును ఆయన ప్రేమించాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన కృప ఎంత అధికమైనది, ఆయన కృప ఎంత అద్భుతమైనది. ఆ కృపలో ఉన్న ఆశీర్వాదం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభు అయిన యేసయ్య యొక్క ఔన్నత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని, మన దారిద్ర్యతను అంతటినీ తన మీద వేసుకొని తనకున్న ఉన్నతమైన స్థితి మనకివ్వాలని మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మన ప్రాణముల కోసం ఆయన తన ప్రాణం అర్పించాడండి. ఆయన మంచివాడు, కృపగలవాడు గనుకనే మన దారిద్రత నుంచి ఆశీర్వాదకరమైన అనుభవంలోనికి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం. భూలోకం నుంచి పరలోకానికి వారసులుగా మనల్ని మార్చాడు. శాపపు బానిసత్వం నుండి భాగ్యవంతులుగా మనల్ని మార్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే దేవాది దేవుడు చూపిన ఈ గొప్ప కృపను బట్టి ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించాలి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9, 19, 20 వచనాలు మనం చూస్తాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మన కోసము అర్పించబడిన ఆ ప్రాణము యొక్క విలువ బహు గొప్పది. మన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది అమూల్యమైనది, ఎన్నడూ మనము కొనలేంది, ఊహకు అందనిది. అలాంటి అమూల్యమైన తన ఉన్నతమైన ప్రాణము ఆయన మన కోసము అర్పించాడు ప్రియులారా. ఎందుకంటే మన దారిద్ర్యత నుంచి మనల్ని విడిపించాలని. తన ఉత్తమమైన మంచి మనస్సు ఎంత గొప్పదో మనం ఇక్కడ చూస్తున్నాం. మనలను భాగ్యవంతులుగా మార్చాలని, మనల్ని పరలోక నివాసులుగా మార్చాలని, ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలని, సియోను కొండకు వారసులుగా మనల్ని మార్చాలని ఆయన ఎంతటి కృపను మన ఎడల చూపాడు ప్రియులారా. ఇది ఎంత ఉన్నతమైనది, ఎంత మహిమపరచదగినది. అందుకే మన దేహము విలువ పెట్టి కొనబడింది కనుక మన దేహంతో దేవుణ్ణి మహిమపరుద్దాం. అందరం కూడా హృదయపూర్వకంగా తండ్రి మీకు స్తోత్రాలు. మీరు అనంత జ్ఞాని అయి ఉన్నారు, సర్వశక్తుడై ఉన్నారు. అయ్యా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. సర్వశక్తి కలిగిన దేవుడవు, అద్భుతమైన దేవుడవు, మాకు దేవునిగా దొరికినందుకు మీకు స్తోత్రాలనైనా. మీ గొప్పతనాన్ని బట్టి, మీ ఔన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనిర్వచనీయమైన దేవుడా మీకు స్తోత్రాలయ్యా. అగోచరుడు అయిన దేవా, భీకరమైన మహిమను ధరించుకున్న దేవా మీకు స్తోత్రాలనైనా. మీ నామమును ఘనపరుస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఉత్తమునిగా మా జీవితాల్లో మీరు ప్రత్యక్షమై నిరంతరము
కృపను చూపిస్తూ మా దారిద్రత నుంచి మమ్మల్ని విమోచించిన విమోచకుడా మీకు స్తోత్రాలు నాయనా. మమ్మలను కరుణించిన కరుణా సంపన్నుడా మీకు స్తోత్రాలు. నీ కృపను బట్టి మా హృదయపూర్వకంగా మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. మా ప్రాణ విషయంలో మీరు చెల్లించిన వెల బహు గొప్పది నాయనా. అది మా కొరకు ఎవ్వరూ చేయలేంది, అది ఎవరి వల్ల కానటువంటిది. అయోగ్యమైన మా జీవితాలను, అపవిత్రమైన మా జీవితాలను, ఈ లోకమందు దారిద్రతలో ఉన్న మా జీవితాలను మీరు ఎంతగానో ప్రేమించి విశేషమైన కనికరము చూపి మమ్మలను రక్షించారయ్యా. మాకు విడుదల ఇచ్చారు, భాగ్యవంతులుగా మమ్మల్ని చేశారు, నిత్య రాజ్యమునకు వారసులుగా మమ్మల్ని మార్చారు. స్వామి, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం, మా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. మీ ప్రేమ, మీ యొక్క కృప అసామాన్యమైనది యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నన్నెంతగానో ప్రేమించినావు. నీ ప్రాణమిచ్చావు నాకై, నీ ప్రాణమిచ్చావు నాకై. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. ఎదవాకిటను నీవు నిలచి నా హృదయాన్ని తట్టావు ప్రభువా. హృదయాంగణములోకి అరుదించినావు, హృదయాంగణములోకి అరుదించినావు. నాకెంతో ఆనందమే, నాకెంతో ఆనందమే. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. శోధనలు నన్ను చుట్టుకునినా, ఆవేదనలు నన్ను అలముకొనినా. శోధన రోదన ఆవేదనలో
అనుక్షణము అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయ యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఓ ప్రేమమూర్తి, మీకు స్తోత్రాలయ్యా. మీ నామమును మహిమపరుస్తున్నాం, మీ నామమును ఘనపరుస్తున్నాం అయ్యా. మీకు స్తోత్రాలు. మా ఐదవాకిట మీరు నిలిచి మా హృదయాన్ని తట్టి మా దారిద్ర్యత నుంచి మాకు విడుదల ఇచ్చి మా హృదయాంగణంలోనికి మీరు వచ్చారనైనా. మమ్మను పావనం చేసి మమ్మలను పరిశుభ్రపరిచి నీ బిడ్డలుగా నీ సొత్తుగా మమ్మను చేసుకున్నారయ్యా. రాజా, మీకు స్తోత్రాలు. మా దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనంతమైన మీ ప్రేమకు ప్రతిగా మేమేమివ్వగలమేసయ్యా? ఏ రీతిగా మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచగలం నాయనా? ఏ యోగ్యత లేని మా జీవితాలను ప్రేమతో పిలిచావు. ఎంతగానో ప్రేమించి నీ ప్రాణమిచ్చి మమ్మలను రక్షించిన ఘనుడా, మహనీయుడా, మీకు స్తోత్రాలు. అత్యున్నతమైన నీ ప్రేమకై మా నిండు హృదయంతో ఈ రాత్రివేళ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం నాయనా. మా తలలు వంచి మా చేతులు జోడించి మా హృదయపూర్వకంగా మీ పాదములకు మా కృతజ్ఞత అర్పణలు మేము అర్పిస్తుంటుండగా మా తండ్రి దయతో మీరు అంగీకరించి మహిమ పొందవలసిందిగా ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో స్తుతించి మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దైవ బిడ్డలారా, దేవుని సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ శుభాభివందనములు కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మనం ఇలాగా ఆన్లైన్లో కలుసుకొని ప్రభువుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన భాగ్యమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, నేటి మన ధ్యానం కొరకై రూతు గ్రంథం, మన అనుదిన ధ్యానమైన రూతు గ్రంథాన్ని ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆమె అత్తయ్యన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠ నామములో మరలా ప్రభా ఈ రూతు గ్రంథ ధ్యానం చేయటానికి వచ్చినము వెంబడి వచ్చినం ధ్యానం చేయటానికి మీరు చూపిన కృపను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. చదువుబడిన లేఖనాన్ని మా కొరకు ఆశీర్వదించండి. అందున్న సత్యమును మేము గ్రహించినట్లుగా కృప చూపించమని ఆన్లైన్ లైవ్లో ప్రభావించిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు ఆశీర్వదించి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మీరు దయచేయమని, ఈ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి వింటున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడునుగాక, ప్రతి బిడ్డ మీదకి ప్రవహించునుగాక. అలనాడు నీ వాక్కును పంపి నీ ప్రజలైన బిడ్డలను బాగు చేసిన రీతిగా తండ్రి, నీ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి విడుదలై ప్రతి బిడ్డను బాగు చేయునుగాక అని ప్రార్థిస్తూ, చిన్నులను, పెద్దలను, వృద్ధులను ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించమని యేసునామములో స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి ఈ మనోహరమైన సుందరమైన ఈ పునరుద్ధాన పండుగ దినాన్ని మనకు అనుగ్రహించారు. ప్రియులారా, విపత్కరమైన పరిస్థితుల మధ్య దేవుని యొక్క మహాకృప మన పట్ల ఉంచి తన చల్లని రెక్కల నీడలో మనల్ని భద్రపరుచుతున్న దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. రండి,
నేటి దిన ధ్యానం కొరకై రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మరలా చదువుకుందాం. ఆమె అత్తయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనము ధ్యానం చేశాం. గత 2 అధ్యాయాలు మనము ధ్యానం చేశాం. లాస్ట్ వచనం 23వ వచనంలో ప్రియులారా, కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించెను అన్న వాక్యాన్ని మనము ధ్యానం చేశాం. నిలకడగా ఉన్నది, నిలకడ. ప్రియులారా, నయోమి రూత్ 2వ అధ్యాయంలో బోయాజు పనికత్తెల దగ్గర నిలకడగా ఉండి తన కర్తవ్యాన్ని నెరవేర్చిన వ్యక్తిగా మనం చూసాం. ఇప్పుడు 3వ వచనంలో 3వ అధ్యాయంలోకి వస్తే ప్రియులారా, ఆమెకి ఇప్పుడు విశ్రాంతి ప్రియులారా చూడవలసిన పరిస్థితి వచ్చినది. దేవుని వాక్యమును మనము జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఇక్కడ మనం చూస్తే ఆమె అత్తైన నయోమి, నా కుమారి, చక్కని మాట మాట్లాడుచూ ఉంది ప్రియులారా. మనం ఈ లేఖనాల్లో మనం గమనించినట్లయితే నా కుమారి, మన టాపిక్ ఏంటంటే విశ్రాంతిని గూర్చిన ఆలోచన. విశ్రాంతిని గూర్చిన ఆలోచన. ఈ 3వ అధ్యాయం 1వ వచనం మనకేం తెలియజేస్తుందంటే చక్కని అంశం, విశ్రాంతిని గూర్చిన ఆలోచన. ప్రియులారా, ఈ 1వ వచనంలో మనం చూస్తే అత్త అయినటువంటి నయోమి కోడలైనటువంటి రుతుతో అంటుంది, నా కుమారి అని చక్కగా సంబోధిస్తూ ఉంది. ప్రియులారా, ఇక్కడ అత్త కోడళ్ళు సంభాషణ, తల్లి కుమార్తెల యొక్క సంభాషణగా ప్రియులారా అక్కడ మనకు కనబడుతుంది. ఒక అత్తయ్య గారు కోడల్ని కుమారి అని పిలుస్తుంది. ప్రియులారా, నా జీవితంలో నేను మారు మనసు పొందిన తరువాత నాకు ఇంకప్పుడు వివాహం కాలేదు. దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు ఈ వాక్యం నన్ను ఆలోచింపచేసింది ప్రియులారా. నేనంతే దాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యం నన్ను చాలా ఆలోచింపచేసింది. ఒక అత్తయ్య తన కోడల్ని కుమారి అని పిలుచుట, ఆహా ఎంత చక్కని మాధుర్యమైనటువంటి మాటలవి. ఆలోచించండి, ఒక చక్కని కుటుంబంగా మనం అక్కడ చూస్తున్నాం. నేటి కుటుంబంలో ప్రియులారా అలాగా అత్తయ్య ఒక తల్లిగాను కోడలు ఒక కుమార్తెగాను ఉండగలిగితే ఆ కుటుంబం ఎంత ఆనందకరమైన కుటుంబం అవుతుందో కదా. గత 30 సంవత్సరాల క్రితం ఈ మాట నన్ను ఆలోచింపచేసింది. అప్పటికి నాకు ఇంకా వివాహం కాలేదు. ప్రియులారా, నా హృదయంలో ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది. ఏమిటో తెలుసా? నా జీవితంలో వివాహమైన తర్వాత అయినా అప్పటికి మమ్మీ డాడీ నేను కోల్పోయి ఉన్నాను. ఒకవేళ వివాహం అయినప్పుడు రాబోతున్నటువంటి అత్త మామలను ప్రియులారా నేను ఒక తల్లిదండ్రులుగా చూడాలి, వారిని పిలిచే విషయంలో కూడా ఒక తల్లిగా తండ్రిగా నేను పిలవాలి అని ఒక తీర్మానం చేసుకున్నాను. దేవుని వాక్యం నన్ను అలాగా ఆలోచింపచేస్తుంది. అందుకే నాకు వివాహం అయిన తర్వాత మా అత్తయ్య గారిని ఆమె చనిపోయేంత వరకు తల్లిగానే నేను చూశాను, అమ్మ అని పిలిచాను. అవునండి, నిజంగా ఎంత చక్కని కుటుంబం ఇది. అత్తయ్యలారా, ఒకప్పుడు మీరు కూడా కోడళ్ళే కదా. కోడళ్ళారా, మీరు రాబోతున్న అత్తయ్యలు కొంచెం గమనించండి. నిజంగా ఈ కుటుంబం ఎంత నేటి సమాజానికి ఎంత ఆదర్శవంతమైన కుటుంబంగా ఉందో చూడండి. కుమారి అని పిలుస్తుందండి. నిజంగా ఈ వీరిద్దరిలో నయోమి లేకపోతే రూత్ ఎవరు శ్రేష్ఠులు అనేది మనం ఆలోచిస్తే ఇక్కడ అత్తయ్య గారా లేక కోడలు గారా అనేది మనం చూస్తే నాకు అనిపిస్తుంది కోడలే శ్రేష్టమైనది అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె కోడలుగా లేదు, కుమార్తెగా ఉన్నది. అందుకే తన అత్తయ్య గారు నా కుమారి అని పిలుస్తుంది. కోడనులారా, ప్రేమతో మీకు నేను మనవి చేసేది ఏమిటో తెలుసా? నువ్వు ఒకవేళ ఇప్పటి వరకు కోడలుగా ఉన్నవేమో, ఇక నుంచైనా నయోమి చూడండి, రూతు మోయాబులో ఉన్నప్పుడు కోడలే, కానీ
ఆమె బెత్లెహేములోనికి వచ్చింది అనగా దేవుని ఇంటిలోనికి వచ్చింది అనగా దేవుని సంఘములో చేర్చబడ్డది. ప్రైజ్ ద లార్డ్. దేవుని సంఘములో చేర్చబడిన తర్వాత ప్రియులారా ఆమె వైఖరి మారింది, ఆమె మాటలు మారినవి, ఆమె పరిస్థితులు మారినవి. ఆమె ఒక కోడలుగా లేదు, ఇప్పుడు ఒక కుమార్తె యొక్క అనుభవంలోనికి వచ్చింది. అందుకే ఆమె పరిస్థితులు మారిపోయినాయి. అందుకే అత్తయ్య అయినటువంటి నయోమి అంటుంది, నిజంగా నువ్వు నా కోడలు కదమ్మా, నా కుమార్తెవి అని అంటుంది. అందుకే నా కుమారి అని చక్కగా పిలవగలుగుతుంది. దేవునికి స్తోత్రం. కోడనులారా, మీరు కూడా ఒకవేళ ప్రభువుని నమ్మి సంఘములో చేర్చబడిన తర్వాత, అంతకుముందు మనము మోయాబులో ఉండొచ్చు, లోకములో ఉండొచ్చు, అప్పుడు పరిస్థితులు వేరుగా ఉండొచ్చు. కానీ బెత్లెహేములోనికి నువ్వు వచ్చావు, క్రీస్తు రక్తం క్రిందకు నువ్వు వచ్చావు, ఆ సంఘములో చేర్చబడ్డావు. నీ భాష మారాలి, నీ వైఖరి మారాలి, నీ పరిస్థితులు మారాలి. అవునండి, నీలో ఉన్న పరివర్తన, నీలో ఉన్న ఆ మార్పు నీ అత్తయ్య జీవితాన్ని మార్చగలిగేదిగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు ఆమె మారితే నేను మారుతానండి అని అంటారు. మనము మారి ఎదుటి వారిని మార్చేవారిగా ఉండాలండి. మనం ఎందుకు మారకూడదు? ఆలోచన చేయండి. మనము మారి ఎదుటి వారిని ఎందుకు మార్చకూడదు? ఒకసారి ఆలోచన చేయండి. నేను అనుకుంటున్నాను రూత్ యొక్క జీవితం, రూత్ యొక్క పరివర్తన మోయాబులో ఉన్నట్టు లేదు. బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత ఆమె పరివర్తన చాలా మార్పు కనిపించింది అత్తయ్యకు. అందుకే నయోమి అంటుంది, కోడలు అంటలేదు, నా కుమారి అని చెప్పగలుగుతుంది. ఆహా, మనలో కూడా ఈ మార్పు ఉంటే నిజంగా ఆ కుటుంబం ఎంత ఆనందకరమైన కుటుంబం కాగలుగుతుంది. ఆలోచన చేయండి ప్రియులారా. అలాగైతే అత్తయ్యలు కూడా ఒక తల్లిలాగా కోడల వల్లే చూడకుండా నువ్వు నిజంగా కుమార్తెగా చూడగలిగితే నీ కోడల్ని నీవు ఒక తల్లిగా నిన్ను కోడలు చూసుకోగలుగుతుంది. అవును కదా? అప్పుడు తల్లి కుమార్తెల యొక్క అనుబంధం ఎంత మధురముగా ఉంటుందో ఆ కుటుంబం. కాబట్టి ప్రియులారా, క్రైస్తవ కుటుంబాలు ఇలా ఉండాలనేది దేవుని యొక్క ఆశ అండి. మన కుటుంబాలు ఇలాగ ఉండగలిగిన రోజు ఆ కుటుంబం నిజమైన ఒక చిన్న పరలోకములాగా ఉంటుంది. పరలోకములో శాంతి సమాధానములు ఎలా ఉంటుందో అదే సమాధానమును, శాంతిని, సమాధానమును మన కుటుంబంలో మనం అనుభవించగలుగుతాం. అప్పుడు మన కుటుంబంలో యేసయ్య నివసించగలుగుతాడు. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ కుటుంబములుగా బెత్లెహేములోనికి వచ్చిన మన జీవితాలు, సంఘములో చేర్చబడిన మన కుటుంబాలు, మన జీవితాలు కూడా ప్రియులారా, ప్రతి వారి కుటుంబం ఇలాగా నయోమి రూతు లాంటి కుటుంబముగా మార్చబడునుగాక. అనగా తల్లి కుమార్తెగా మార్చబడుదురుగాక. చాలా బాగుంది. అయితే ముందుకు సాగుదాం. ప్రియులారా, రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇక్కడ చూస్తే నయోమి కోడల్ని విడిచిపెట్టే సమయంలో, అక్కడ మోయాబులో ఉన్నప్పుడు ఆ కోడల్ని విడిచిపెట్టే సమయంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుంది? మీరు వెళ్ళండి, నెమ్మదిగాను సుఖముగాను వివాహములు చేసుకొని నెమ్మదిగా ఉండండి, విశ్రాంతిని తీసుకోండి అన్నట్టుగా కోడలికి చెబుతూ ఉంది అక్కడ. వాస్తవానికి ప్రియులారా, నయోమి కోడలి యొక్క బాధ్యతను వహించవలసింది. ఆ కోడలి యొక్క బాధ్యత తన మీదే ఉన్నది. కానీ ఇప్పుడు నయోమి ఏమంటుందో తెలుసా? మీరు వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇష్టం, వివాహం చేసుకోండి, విశ్రాంతిని తీసుకోండి, సుఖంగా ఉండండి అంటూ వారిని పంపించి వేస్తుంది. ప్రియులారా, కారణం ఏంటో తెలుసా? నయోమి మోయాబులో ఉంది. అవునండి, మోయాబులో ఉన్న వారి పరిస్థితులు అంతా ఇట్లానే ఉంటాయి. లోకంలో ఉన్న వారికి ఆ భారం ఉండదండి. చూడండి, ఇక్కడ వారు ఏమైపోతేమి, నిజంగా వారి భారాన్ని భరించవలసింది నయోమి. కానీ ఇప్పుడు ఆ నయోమి ఆ మాటలు చూస్తుంటే తప్పించుకొని వారిని విడిపించుకొని అనేటువంటి పరిస్థితిలో ఉన్నది. వారు ఏమైపోతేమి అన్నట్లుగా ఉన్నది. అవునండి, ఈరోజు మనము కూడా మోయాబులో ఉన్నప్పుడు, లోకములో ఉన్నప్పుడు మన పరిస్థితులు కూడా అంతే. ఎదుటివారు ఏమైపోతే మనకే ఉంటుంది, ఎదుటివారి పరిస్థితి ఏమైతే మనకేమి అన్నట్లుగా ఉంటాం. లేదండి ప్రియులారా, బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత అదిగో 3వ అధ్యాయం 1వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో నయోమి మాటలు వేరుగా ఉన్నాయి. కానీ రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే బెత్లెహేములోకి వచ్చింది నయోమి. నయోమి బెత్లెహేములోకి వచ్చిన తర్వాత నయోమి మాటలు వేరుగా కనబడుతున్నాయి. మోయాబులో ఉన్నప్పుడు మాటలు వేరు, బెత్లెహేములోనికి వచ్చినప్పుడు మాటలు వేరుగా ఉన్నాయి. మోయాబులో ఉన్నప్పుడేమో
పట్టనట్లుగా మీ గతి ఏమవుతుందో మీరు చూసుకోండి అన్నట్లుగా బాధ్యత లేని వ్యక్తిగా మాట్లాడింది. కానీ బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత నిన్ను గురించి, నీ విశ్రాంతిని గురించి ఆలోచన చేయవలసిన దానను కదా. ఆహా, ఎంత మార్పండి! ఆలోచన చేయండి. బెత్లెహేములో ఉన్న వారి జీవితాలు ఇలాగ మార్పుగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోయాబులో ఉన్నప్పుడు ఎదుటి వారి యొక్క స్థితి మనకెందుకు, వారు ఏమైపోతే మనకెందుకు, అంతేనా? భారం లేదా? అవునండి. ప్రియులారా, బెత్లెహేములోకి వచ్చిన ప్రతి వ్యక్తికి దేవుడు ఒక భారం ఇచ్చాడండి. రక్షించబడి బెత్లెహేము అనబడిన సంఘములో చేర్చబడిన మనందరి మీద దేవుడు ఒక భారాన్ని పెట్టాడు. ప్రియులారా, వారు ఏమైపోతేనని అనుకోకూడదు. వారిని గుర్చిన బాధ్యత మనకు ఉండాలి. లోకములో నశించిపోకూడదు. వారు నశించిపోతూ పాపములో పుట్టి, పాపములో పెరిగి, పాపములోనే మరణిస్తున్నటువంటి జీవితాన్ని గురించి ఒక బాధ్యత వహించే వారిగా మనం ఉండాలి. ఏమైపోతేమనే పోని అనుకోవద్దండి. ఒక బంధువులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, లోకము కావచ్చు, ఎవరినైనా ప్రియులను ఒక బాధ్యత మన మీద దేవుడు పెట్టాడు. అందుకే వారి రక్షణ గురించి, వారిని సంరక్షించే విషయంలో, వారిని ఆదరించే విషయంలో మనము బాధ్యత కలిగిన వారిగా ఉండాలండి. మోయాబులో ఉన్నట్లుగా మనం ఉండకూడదు. బెత్లెహేములోనికి వచ్చిన తర్వాత మనందరం ఒక భారం కలిగిన వారిగా ఉండాలి, ఒక బాధ్యత కలిగిన వారిగా ఉండాలి అనేది ఇక్కడ నయోమి మనకి నేర్పిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రారంభ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నయోమిలో ఎంత భారం అండి, ఎంత బాధ్యత పెరిగిందో చూడండి, ఎంత మార్పు కలిగిందో చూడండి. ప్రియులారా, మనము కూడా నశించిపోతున్న వ్యక్తుల గురించి, ఆదరణ లేని వారిని గురించి, నిరాశలో కృంగిపోతున్న వారిని గురించి, మనకి ఏమైతేలే, వారు ఏమైపోతేలే, మనకెందుకులని వెళ్ళిపోమనొద్దు, పట్టించుకోకుండా ఉండొద్దు. ఒక భారముతో, ఒక బాధ్యతతో వారిని పట్టించుకొని ఆదరించే వారిగా, ఓదార్చే వారిగా, సేదదీర్చే వారిగా లేఖనాలను వారికి తెలియచేసి దేవుని ప్రేమను వారికి ప్రకటించి వారిని ఎలాగైనా ప్రియులారా బెత్లెహేములోనికి చేర్చుకోవాల్సిన కర్తవ్యం దేవుడు మన మీద పెట్టాడు. ప్రియులారా, ఆమేన్. దేవునికి స్తోత్రం. బాధ్యత లేని వారిగా మనం ఉండవద్దు. ప్రియులారా, నయోమి ఒక చక్కని బాధ్యతని ఇక్కడ గుర్తించింది. నీకు విశ్రాంతిని ఆలోచించవలసిన దానను కదా. ఆహా, దేవునికి మహిమ కలుగనుగాక. ఏంటా విశ్రాంతి? ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని అంటే లోకములో, పాపములో, శాపములో కొట్టాడుతున్నటువంటి, కొట్టుమిట్టాడుతున్న ప్రజల్ని నిజ రక్షణ యొద్దకు మనం నడిపించగలిగితే, నిత్య జీవానికి మనం నడిపించగలిగితే, ఆ సిలువ యొద్దకు మనం తీసుకురాగలిగితే నిజమైన విశ్రాంతి లోకానికి మనం అందించిన వారు అవుతాం. లోకముల గురించి ఒక బాధ్యత కలిగి ప్రియులారా, లోకమునికి ఒక నిజమైనటువంటి ఆ ఆనందాన్ని, ఆ విశ్రాంతిని మనము కలుగు చేసిన వారు అవుతాం. ప్రైజ్ ద లార్డ్. నయోమి జీవితంలో ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం అది. ఇకపోతే ప్రియులారా, ఇక్కడ చూడండి 2వ అధ్యాయంలో రూత్ చాలా కష్టపడ్డదండి, ప్రయాసపడ్డది, కష్టపడ్డది, పరిగెరుకున్నది. ఆ గింజలు, ఆ చెత్త అంతా దుళ్ళు కొట్టింది, గింజలన్నీ వేరు చేసింది, అవి మోసుకొని వెళ్ళి అత్తయ్యకి ఇచ్చింది, పోషించిందండి. మోయాబులైతే అత్తయ్యకి భారముగా ఉందేమో, కానీ బెత్లెహేములోకి వచ్చినాక అత్తయ్యను పోషించేదిగా కనబడుతుంది రూత్. దేవునికి స్తోత్రం. అంతగా కష్టపడ్డది, అంతగా శ్రమ పడ్డది. 2వ అధ్యాయం అంతా మనము ధ్యానం చేశాం. ఆ కష్టానికి ప్రతిఫలమే 3వ అధ్యాయం ప్రారంభమును మనం చూస్తున్నాం. ఆ కష్టానికి ప్రతిఫలమే ఈ 3వ అధ్యాయం. ప్రియులారా, ఈ 3వ అధ్యాయంలో ప్రియులారా దానికి ప్రతిఫలం రూత్ పొందుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. కష్టానికి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందండి. అమ్మా, అత్తయ్య అయినటువంటి నయోమి గమనించింది ఆమె పడిన కష్టం, ఆమె పడిన వేదన, ఆమె పడిన భారం, తనకు అప్పగించిన పనిని ఎలా చేసిందో, ఎలా కష్టపడ్డాదో అవన్నీ గమనించిందండి. అలాగైతే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలో, దేవుడు నీకు అప్పగించిన భారంలో, నువ్వు చేస్తున్నటువంటి కష్టం, నువ్వు పడుతున్న ప్రయాస పరిశుద్ధాత్ముడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడమ్మా. దేవుడు చూసి ఊరుకోడు, తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. ఎవరు నన్ను చూడలేదు అనుకోవద్దు,
నేను చేసిన పనికి ఎవరు ప్రతిఫలం, ఎవరు నన్ను మెచ్చుకోవట్లేదు అనుకోవద్దు. ఈ లోకంలో ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు రివార్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు నీ పనికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నయోమి చూడండి, రూతు యొక్క పనికి ప్రతిఫలం ఇక్కడ మొదటి వచనంలో మనం చూస్తున్నాం. కష్టపడిన దానికి ఫలితం విశ్రాంతి. శ్రమ పడకుండా, అమ్మా, మనకు అప్పగించబడిన బాధ్యతలో, మనకు అప్పగించబడిన పనిలో నీ వంతు నీవు కష్టపడగలిగితే, నీ వంతు నీవు ప్రయాసపడగలిగితే, నమ్మకముగా, అది కుటుంబమా, లేకపోతే అది ఉద్యోగమా, లేకపోతే సంఘ పరిచర్యనా, ఏది దేవుడు నీకు అప్పగించాడు. కుటుంబంలో ఒక తల్లిగా నీ బాధ్యత, ఒక భార్యగా కుటుంబంలో నీ బాధ్యత, ఒక భర్తగా నీ బాధ్యత, లేకపోతే సమాజంలో, సంఘములో, సమాజంలో ఒక ఉద్యోగముతో ఒక బాధ్యత, సంఘములో దేవుడు నీకేది అప్పగించాడో అటు విషయంలో నీవు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా, దేవుడు అప్పగించిన పనిలో నమ్మకమైన వ్యక్తిగా కష్టపడి నువ్వు పని చేయగలిగితే దేవుడు నీ పనిని చూస్తున్నాడు, నీ కష్టాన్ని చూస్తున్నాడు. నయోమి రూతు యొక్క కష్టాన్ని చూస్తుందండి. అందుకంటుంది ఆమెకి ఇప్పుడు విశ్రాంతి కావాలి. ప్రైజ్ ద లార్డ్. కష్టము తర్వాత విశ్రాంతి. అందుకని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథం 14:13 ఒక మాట తెలియజేస్తుంది. ప్రయాసలు మాని విశ్రాంతి పొందిరి అనే మాటను మనం చూస్తున్నాం. మొదట ప్రయాస, తర్వాత విశ్రాంతి. ఫస్ట్ కష్టపడటం, తర్వాత దాని ప్రతిఫలం నెమ్మది. అవునండి, మనమేమో కష్టపడకుండా, ప్రియులారా, మనం ఏం చేస్తామో తెలుసా, పని చేయకుండా ముందే విశ్రాంతిని వెతికే వారికి ఉంటాం. మనం ఎలా దొరుకుతుందండి? బైబిల్ చెబుతుంది, ప్రయాస తర్వాత విశ్రాంతి. మొదట కష్టపడాలి, మొదట ప్రయాసపడాలి. దేవుడు నిన్ను పెట్టిన స్థానములో, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలో, దేవుడు నీ నిలబెట్టిన స్థలములో ఏది నీకు అప్పగించాడో బాధ్యత, ఆ బాధ్యత నెరవేర్చటలో నువ్వు కష్టపడగలిగితే, నువ్వు ప్రయాసపడగలిగితే, నువ్వు ప్రయాసపడి పని చేయగలిగితే తప్పనిసరిగా ప్రతిఫలం, విశ్రాంతి నీకు ఇస్తాడు దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ నయోమి రూతుతో అంటుంది, రూతుతో చాలా కష్టపడి పని చేసావు, నీకు విశ్రాంతి కావాలి. అవునండి, యేసుప్రభు వారు కూడా ఒకసారి తన శిష్యులతో ఒక మాట అన్నాడు. మత్తయి సువార్త 27:45 చూస్తే, ప్రభు కూడా శిష్యులతో ఇక వెళ్ళి అలసట తీర్చుకోండి అన్నాడు. పని భారముతో వారి కన్నులు మూతపడుతూ ఉన్నాయి. నిద్ర భారం ఒక ప్రక్క. ప్రభు ఎక్కడికి వెళుతుంటే అక్కడికి స్వార్థ పనిలో పరుగులు తీశారు. సముద్ర తీరానికి, కొండల మీదకి, ఎక్కడుంటే అక్కడ ప్రయాసపడి పరుగులు తీశారు. ఇప్పుడు ఆలస్యపోయిన శిష్యులతో అంటున్నాడు, మీరు సేద తీర్చుకోండి, విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి చాలా అవసరం ప్రియులారా. విశ్రాంతి అనేది చాలా అవసరం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అసలు విశ్రాంతి అనే మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఎక్కడ మనం చూడగలుగుతున్నామంటే ఆదికాండం 2:2 మనం చూస్తే అక్కడ దేవుడు పని పూర్తి చేసి విశ్రమించెను. విశ్రాంతి అనే పదం బైబిల్లో మొట్టమొదటిగా ఆదికాండం 2:2 మనం చూస్తున్నాం. దేవుడు ఆ పనంతటిని పూర్తి చేసి, ఏ పనంతా, ఈ సృష్టి క్రమం అంతా, ఈ సృష్టి నిర్మాణం అంతా, సృష్టిని ఎలా నిర్మాణం చేయాలో ఆ నిర్మాణం అంతా మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, 6 దినాలు క్రమమంతా పూర్తి చేసి ఏం చేశాడు? పనంతని ఆ 7వ దినాన్ని పనిలో విశ్రమించెను అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నామండి. 6 దినాలు దేవుడు పని పూర్తి చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ఇక్కడ గమనించగలిగిందండి, మనం కూడా ఒకవేళ ఇంటి పనిలో కావచ్చు, పొలం పనిలో కావచ్చు, ఆఫీస్ పనిలో కావచ్చు, లేక సంఘ పరిచర్యలో కావచ్చు, ఒకవేళ అలసిపోయిన వారికి ఉండొచ్చు, అలసిపోయిన వారికి ఉండవచ్చు. ప్రియులారా, ఆ అలసిపోయి ఉన్న పరిస్థితులు 6 దినాలు నువ్వు కష్టపడి పనంతట్లో నువ్వు అలసిపోయి ఉండవచ్చు. 7వ దినమున విశ్రమించాలి అంటున్నాడు. విశ్రాంతి తీసుకోవాలి. ఆ 7వ దినమే
ప్రియులర పునరుద్ధాన పండుగ దినం. ఆమేన్. సంఘమంతా ఏం చేయాలి ఆ రోజు? ఏ పని చేయకూడదట. మరి ఏం చేయాలి? సమాజంగా కూడుకోవాలి. అందరము కలిసి ఆరాధనకి యోగ్యుడైన ప్రభుని ప్రియులను మనము స్తుతించి ఆరాధన చేయటమే ఆ దినం యొక్క పని. ప్రియులను ఏ పని చేయకూడదట. అందుకే ఆ దినాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. అది ప్రభు దినముగా, అది ప్రతిష్ఠితమైన దినముగా, అది పునరుద్ధాన పండుగ దినముగా, అది మనోహరమైన దినముగా దేవుడు దాన్ని ప్రతిష్ఠించాడు. దాన్ని విశ్రాంతి దినం అన్నారు పాత నిబంధనలో. 7వ దినమున దేవుడు విశ్రమించెను. విశ్రాంతి. కాబట్టి ప్రియులారా, నేటి దినం ఆదివారం, ఆ మనోహరమైన దినం మనం ఏ పని చేయకుండా ప్రభుని ఆరాధించడానికి దేవుని మనము కేటాయించాలి. ప్రభుని ఆరాధించి మనము ఆ విశ్రాంతిని తీసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఇక్కడ ఈ మొదటి వచనములో ప్రియులారా మనం చూస్తే బోయాజు మన ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా ఉన్నాడు. రూతు ప్రియమైన సంఘం, వధువైన సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఇక్కడ నయోమి పరిశుద్ధాత్మనికి సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఎలాగంటే ఇప్పుడు నయోమి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? ఎలాగైనా రూతుని బోయాజుతో వివాహమాడి బోయాజు హృదయంలో స్థానము సంపాదించి బోయాజుతో ఐక్యపరచబడగలిగితే ఆహా, అప్పుడు నాకు నెమ్మదిగా ఉంటుంది, అప్పుడు ఆమెకి విశ్రాంతిగా ఉంటుంది. ఇది నయోమిలో ఉన్నటువంటి చక్కని ఆలోచన. అలాగైతే ప్రియులారా, ఇక్కడ బోయాజ్ ఎవరంటే వరుడైనటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. రూత్ ఎవరంటే వధువైన సంఘమునకు సాదృశ్యంగా కనబడుతున్నారు. మరి నయోమి పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుతున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు నయోమి రూతుని సిద్ధపరుస్తుంది బోయాజు యొక్క హృదయములో స్థానం సంపాదించడానికి, బోయాజుతో ఐక్యపరచబడటానికి. ఆహా, అలాగైతే ప్రియులారా, నేటి దినమున నయోమికి సాదృశ్యమున్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వధువైన సంఘమును సిద్ధపరిచి వరుడైనటువంటి క్రీస్తుతో పరమ బోయాజుతో ఐక్యపరచటానికి పరిశుద్ధాత్ముడు నేడు సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రోజేమో రూతుని నయోమి సిద్ధపరిచింది. 2వ వచనంలోకి వెళ్తే ఇక అక్కడ 3వ అధ్యాయం అంతా మనం ధ్యానం చేస్తే చక్కని ఆలోచనలు మనకు వస్తాయి. 3వ అధ్యాయంలో చాలా పరమార్థాలు మనం చూస్తున్నాం. ఈ నేటి దినం మనము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ నయోమి రూతుని బోయాజుతో ఐక్యపరచటానికి సిద్ధపరుస్తుంది. అలాగైతే నేటి దినాన్ని ప్రియులారా, ఆ పరిశుద్ధాత్ముడు కూడా వధువైనటువంటి రూతుకి సాదృశ్యముగా ఉన్నటువంటి సంఘాన్ని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. ఎవరితో? ఎలాగా? అది వరుడైనటువంటి క్రీస్తుతో పరమ బోయాజుతో ఐక్యపరచటానికి. ఆమేన్. ఎందుకని? అప్పుడే రూతుకి విశ్రాంతి అండి. నిజమైన విశ్రాంతి అప్పుడు దొరుకుతుంది. ఈ లోకములో పనిచేస్తున్నంతసేపు ఆమెకి విశ్రాంతి లేదు. కష్టపడి ప్రయాసపడి పనులు చేస్తూ పనులు ఏరుకునేవారు, పనులు కోసేవారు వెనుక ఉండి పరిగి ఏరుకుంటూ ఆ గింజలను దొల్లగొట్టి గడ్డిని వేరు చేసి అవి తీసుకుని వచ్చి అతయ్యని పోషిస్తూ నిరంతరం ఆ ప్రాసెస్ అలా చేస్తుంది, ప్రయాసపడుతుంది. సంఘానికి కూడా నేటి దినాన సంఘమునికి కూడా విశ్రాంతి లేదండి. సువార్తను ప్రకటించే బాధ్యత. లోకము నశించిపోతుంటే లోకములోనికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. వచ్చే విమర్శలను ఎదుర్కొంటూ ఉండాలి. ఒక ప్రక్క లోపల సంఘాన్ని ప్రియులారా విశ్వాసులను బలపరచాలి. ఎన్నో సమస్యలు, అనుదినము అటు ఇటు నిరంతర పోరాటముతో కూడింది విశ్వాస జీవితం. విశ్రాంతి లేదు సంఘానికి ప్రియులారా. కానీ ఇలాగ సువార్త పనిలో కష్టపడి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి దేవుని రాజ్యాన్ని కట్టడానికి, నశించి ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడినటువంటి సంఘానికి పరిశుద్ధాత్ముడు ఒక చక్కని ఆలోచన ఏంటో తెలుసా? విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది?
పరమ బోయాజుతో ఐక్యపరచబడినప్పుడు. అదేనండి 7 ఏండ్ల పెండ్లి విందు అన్నారు దానిని. నేడో రేపో ప్రియులారా ఆయన మధ్య ఆకాశంలోనికి రాబోతున్నాడు. మధ్య ఆకాశంలోనికి వచ్చి ప్రియులారా ఆయన పిలుస్తాడట. మంటిలో పడి ఉన్నవారులారా మేల్కొని ఉత్సాహించుడి అని ఆయన పిలిచిన వెంటనే ప్రియులారా అప్పటి వరకు క్రీస్తు నందుండి మృతులైన వారంతా, సంఘములో రెండు గుంపులు ఉన్నాయి. మొదటి గుంపు ఎవరో తెలుసా? ప్రభు నందుండి మృతులైన వారు. వారు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు, పరదేశంలో ఉన్నారు. అదొక మొదటి గుంపు. రెండో గుంపు ఎవరంటే ప్రభు నందుండి సజీవులుగా ఉన్నవారు. మృతులైన వారు, సజీవులైన వారు, ఈ రెండు గుంపులు సంఘంలో. సజీవులైన వారంటే మనం. ప్రియులారా రెప్పపాటులో ఆయన వచ్చి పిలిచిన వెంటనే మొదట మృతులైన వారు లేపబడబోతున్నారు. ఆ మీదట సజీవులమైన మనము కూడా ఈ మహిమ దేహమును ధరించుకొని ఏకముగా కలిసి ప్రియులారా ఆకాశ మండలము మీద మధ్యాకాశములోనికి మనము ప్రభువుని ఎదుర్కొనబోతున్నాం. దీనిని ర్యాప్చర్, సంఘం ఎత్తబడుట అని అంటున్నారు ప్రియులారా. ఎప్పుడైతే ఈ భూలోకంలో సంఘం ఎత్తబడుతుందో అప్పుడు సంఘానికి విశ్రాంతి. సంఘానికి కాగా వారు తమ ప్రయాసలు మాని వారు విశ్రాంతి పొందుతారు. ప్రైజ్లా. ఎక్కడ? పరదేశిలో, లేక ఆ మధ్యాకాశంలో. ప్రియులారా ప్రభుతో కలిసి 7 ఏండ్ల విందు జరగబోతుంది. 7 ఏండ్ల విందులో ప్రియులారా వీరు ఆనందించబోతున్నారు. నిత్యమైన ఒక విశ్రాంతిని తీసుకోబోతున్నారు. భూలోకములో ఉన్నంత కాలం సంఘానికి శ్రమలే, ఏమాత్రము వారికి విశ్రాంతి ఉండదు. అనేక రకమైన బాధ్యతలు సంఘముకు. ఒక పాపిని రక్షించడానికి, ప్రభు ప్రేమను ప్రకటించడానికి మందిరాలు స్థాపించాలి, సువార్తను ప్రకటించాలి, బలులు అర్పించాలి, ఓ ప్రక్క ఆరాధన, ఓ ప్రక్క సంఘము పోషణ, ఎన్ని చూసుకుంటూ ఉండాలి. అందుకే విశ్రాంతి లేదు సంఘమునకు. ఎప్పుడైతే మధ్యాకాశంలోనికి వెళ్తామో అక్కడ విశ్రాంతి దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని? ప్రభుతో ఉండబోదు. అది పెండ్లి విందు అన్నారు అక్కడ. అంటే వరుడైన ప్రభుతో వధువైన సంఘం ఐక్యపరచబడుతుంది. ఆమేన్. ఇదే నయోమి చూస్తున్నటువంటి సత్యం. బోయాజుతో రూతుని ఐక్యపరచాలి. అలాగైతే రూతు అనబడిన సంఘం పరమ బోయాజు క్రీస్తుతో ఐక్యపరచబడటమే వివాహ మహోత్సవం అంటాం. ఆ వివాహ మహోత్సవంలో వధువైన సంఘం వరుడైన క్రీస్తుతో ఐక్యము చేయబడుతుంది, ఏకమైపోతారు. అప్పుడు నిజమైన విశ్రాంతిని సంఘం అనుభవించబోతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ నిత్య విశ్రాంతి కోసమే ప్రియులారా నేడు సంఘముగా మనము సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియ సంఘమా, నువ్వు సిద్ధమా? అలాగైతే మనల్ని అట్టి నిత్య విశ్రాంతిలోనికి తీసుకుని వెళ్ళాలని ప్రియులారా 2020 సంవత్సరాల క్రితమే దేవాతి దేవుడు పరలోకముని విడిచి భూలోకానికి దిగివచ్చి మనందరి కోసమై ప్రియులారా ఆ కలువరి సిలువలో శాపగ్రస్తమైన సిలువ మ్రానును ఆయన మోసి మన పాపములన్నిటిని దాని మీద మోపుకొని ఒక శాపగ్రాహిగా, ఒక పాపిగా, ఒక శాపగ్రాహిగా మనందరి పక్షముగా ప్రియులారా కలువరి సిలువలో ఆయన యాగమైపోయాడు. మన దోషములను భరించాడు, మన వేదనను భరించాడు, మన అవమానాలను భరించాడు. పాపము చేసింది మనము, కానీ మనకు పక్షముగా ఆయన నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయనతో పరదేశంలో మనం ఉండాలని. ఆ సిలువలో దొంగ నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. ఆయనతో పరదేశంలో ఉండడానికి, ఆయనతో నిత్యమైన విశ్రాంతిని పొందుకోవడానికి. ప్రియులారా పాపం వలన మనకి విశ్రాంతి లేదు కనుక ఆ పాపమన్ను ఆయన మ్రానుపై మోసాడు. ఆ కలువరిలో కొట్టబడ్డాడు, ఆయన గాయపరచబడ్డాడు, మనందరి కోసం చనిపోయాడు. ప్రియులారా మనందరి పాపమును ఆయనపై మోపబడ్డది. ప్రియులారా మనందరి కొరకు యాగమైపోయాడు. ప్రియులారా నలిగిపోయాడు. ప్రియులారా చూడనల్లని వానిగా చేయబడ్డాడు, సొగసైనను స్వరూపమైనను లేని వానిగా చేయబడ్డాడు, నిలువెల్ల గాయపరచబడ్డాడు. ప్రియులారా ఒక సుందరమైన రూపంలోనికి నిన్ను తీసుకురావాలని,
పాపము వల్ల కలిగిన మచ్చలన్నీ తుడిచివేసి ఒక సుందరమైన రూపంలోనికి నేను తీసుకురావాలని ఆ కలువరిలో యాగమైపోయి నీ కొరకై మరణించి తిరిగి మృత్యుంజయుడై ప్రియులారా, నేడో రేపు ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండేలాగున ఆ నిత్య రాజ్యంలో నిత్యమైన విశ్రాంతిలో మనం ప్రవేశించడానికి మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఆయుధమా? నువ్వు సంసిద్ధమా? నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన స్వరము విని ప్రియులారా ఆయనతో సదాకాలము విశ్రాంతిలో మనము ప్రవేశించుదముగాక. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ తలలు వంచండి. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నయోమి రూతు యొక్క విశ్రాంతిని గురించి ఆలోచించి బోయాజుతో ఆమెను ఐక్యపరచడానికి సిద్ధం చేసింది నాయన. అలాగైతే ప్రియ పరిశుద్ధాత్మదేవ, నేడు మా జీవితాలను కూడా పరమ బోయాజు అనే క్రీస్తుతో ఐక్యపరచడానికి మమ్మల్ని ఈ లోకంలో సిద్ధపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రూతు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము ద్వారా కొన్ని శ్రేష్టమైన మాటలు మీరు మాకు అందించారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అలాగ రూతు వల్లే సిద్ధపడి ప్రభా కష్టపడి ఆ కష్టానికి ఫలితం విశ్రాంతిని పొందుకోబోతున్నామని గ్రహించి ప్రభు మాకు అప్పగించిన పనిలో మేమంతా కూడా ప్రయాసపడి కష్టపడి శ్రమపడి ఫలితాన్ని పొందుకునే వారిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఆ నిత్య రాజ్యములో నీతో సదాకాలము ప్రభు సమాధానమును పొందుకొని విశ్రాంతిలో నీతో నిలిచి ఉండడానికి కృప దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని పేరు ఆశీర్వదించండి. శాంతి లేక సమాధానం లేక ఏ కుటుంబం అయితే నలిగిపోతూ ఉందో, ఏ కుటుంబములు అయితే నిరాశతో కూర్చున్నారో అట్టి బిడ్డలు నజరేయుడైన యేసు నామములో వారిలో ఉన్న శాంతంతా తొలగిపోయి శాంతి కలుగును గాక, కుటుంబానికి నెమ్మది కలుగును గాక, వారి బిడ్డలకు శాంతి కలుగును గాక, వారు చేసే ప్రతి పనిలో ప్రభా సమాధానం కలుగును గాక అని ప్రకటిస్తున్నాను. ఏమైనాను సంఘాన్ని మీరు సిద్ధపరిచి మధ్యాకాశంలోనికి మమ్మల్ని ఆయుధపరచమని, అనిత్య విశ్రాంతిలో ప్రవేశించే భాగ్యం ఎల్లరికీ దయచేయమని యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి